గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు యూరియా లేక అల్లడిపోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో మరోవైపు వైసీపీ శ్రేణులంతా కూడా ఈరోజు రైతు పోరుబాటును అయితే మరొకవైపు అయితే పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికే ఈ నెల 9వ తేదీని కూడా భారీ ఎత్తున ప్రతి ఒక్క ఆర్డీఓ ఆఫీసుకు కూడా ముట్టడించే కార్యక్రమాలు కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి ఎస్కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ యొక్క కార్యక్రమాన్ని ఎలా చూడాలి, ఏంటి ముఖ్యంగా చూసుకున్న గ్రౌండ్ లెవెల్లో ఒకవైపు ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అలాగే ఉన్నటువంటి పాలకపక్షంలో ఉన్న మంత్రులు నాయకులు కావచ్చు, అంతా కూడా యూరియా ఎక్కడ కూడా కొరతలేదంటూ చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు మీరేమో మరోవైపు ఈ విధంగా అంత కార్యాచరణ అంతా సిద్ధం చేసిన పరిస్థితి, దీన్ని ఎలా చూడాలి? గత 2 నెలలుగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ గ్రామాల్లోనే ఉన్నారు. అందరికీ వాస్తవాలు తెలుసు. ఏ గ్రామం వెళ్ళినా కూడా ఈరోజు రైతుకి విత్తనాలు నుంచి ఇప్పుడు ఎరువుల నుంచి ఏ రకమైన సహాయం ప్రభుత్వం అందించడం లేదనే కంప్లైంట్ అయితే ఉన్నది. ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఏదో లక్కీగా వర్షాలు పడాయి, సో ఏవేవైతే పొలాల్లో వరి నాట్లు అవ్వలేదో అవన్నీ కూడా ఇప్పుడు అయిపోయాయి కాబట్టి ఈరోజు ఎరువులకి అవసరం వచ్చి రైతులందరూ కూడా రైతు భరోసా కేంద్రాలకు వెళ్తూ ఉన్నారు. అయితే గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రతి వర్గానికి కూడా వెతుక్కుని మరి సంక్షేమ పథకాలు అందించాం. రైతుల విషయంలో అయితే ప్రత్యేకమైన శ్రద్ధ, రైతు భరోసా టైంకి డబ్బులు ఇవ్వటం కానీ, ఈ రైతు భరోసా కేంద్రం ద్వారా ఇన్పుట్ సబ్సిడీ నుంచి ఈ ఎరువుల వరకు ప్రతి ఒక్క అంశంలో కూడా రైతు భరోసా కేంద్రమే చూసుకునేది. అది కూడా ఏంటి, ఎవరికైనా ఏదైనా పథకం ఇవ్వాలంటే ప్రభుత్వ సిబ్బందే వెళ్ళి వాళ్ళ వివరాలు తీసుకుని పథకాలు ఇచ్చేవారు. ఇంకా అందరికీ అందేయా లేదని కనుక్కోవడానికి ఎమ్మెల్యేలుగా మేము వెళ్ళాము. నేను వెళ్ళాను 300 రోజుల పాటు ఇంటింటికి వెళ్ళి ఎవరెవరు ఒక్కొక్క కుటుంబంలో కొంత దగ్గర రైతులు ఉంటారు, కొందరు మహిళలు ఉంటారు, కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఒక్కొక్క వర్గానికి కూడా ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళ జీవితం కష్టం కాబట్టి వాళ్ళకి ఆటో నేస్తాను 10,000 రూపాయలు ఇచ్చారు. సో రైతుల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరం 3 నెలల్లో ఈ కొత్త ప్రభుత్వం అధికారంకి వచ్చి సంవత్సరం పాటు ఒక్క పథకం కానీ ఒక్క వర్గానికి కానీ సంక్షేమం ఇచ్చిన దాఖలాలు లేవు. అందుకే జూన్ 4వ తారీఖు నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆ రోజు ఒక్కొక్క కార్యక్రమం చేస్తూ ప్రభుత్వంలో మీద నిరసన చూపిస్తేనే పథకాలు ఇచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు జూన్ 4వ తారీఖున మా నియోజకవర్గంలాగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ సంఖ్యలో ర్యాలీలు చేసి నిరసన తెలిపారు కాబట్టే ప్రభుత్వం భయపడి తల్లికి వందనం పథకం ఇచ్చారు. ఇంకా ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి గ్రామాల్లో మేము తిరుగుతున్నాం కాబట్టి ఇప్పుడు రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క ప్రజల నుంచి నిరసన వస్తుందని భయపడి మొన్న కేవలం ఒక 7,000 రూపాయలు ఒక ఇన్స్టాల్మెంట్ అని ఇచ్చారు. సో ఇది ఒక్కటే సరిపోదు, ఇంకా సూపర్ 6 ఇస్తామన్నారు. అన్నిటికంటే ఈ జిల్లాలో రైతుల గురించి అయితే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం అయినా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అయినా ఏ రోజు రైతుల పక్షాన ఉండే పార్టీ మాది. సో ఈరోజు రైతులకు మేము అండగా ఉండాలని ఈ ఎరువుల విషయంలో కానీ మిగతా రైతుల సమస్యల పట్ల కానీ ఈ ప్రభుత్వం శ్రద్ధ చూపించాలని రేపు నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అన్ని గ్రామాల నుంచి భారీ ఎత్తున తరలి వస్తారు. రేపు 9వ తారీఖున విజయనగరం ఆర్డీఓ పరిధిలో ఉన్న ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న మండలాల నుంచి అందరూ కూడా రైతులు వస్తూ ఉన్నారు. అంటే మీ నియోజకవర్గంలో ప్రధాన సమస్య ఏమిటి కనిపిస్తుంది? గడిచిన 76 రోజులుగా కూడా దీక్షలు కూడా చేపడుతున్నారు. ఏదైతే జిందాల్ కంపెనీకి సంబంధించినటువంటి సమస్య ఎందుకు ఎలా దాన్ని రోజు కూడా ఉధృతం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నారు. స్థానిక నాయకులు కావచ్చు, అలాగే కొన్ని సంఘాలు కావచ్చు. ఇదంతా అక్కడ ఏం జరుగుతుంది అసలు? గత ప్రభుత్వంలో మీరు కూడా దానికి సంబంధించిన అనుమతులు అన్నీ కూడా తీసుకుని వచ్చారు. ఇప్పుడు చూసుకుంటే పూర్తిగా మధ్యలో ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి, ఏంటిది? జిందాల్లో రైతులకు ఎవరెవరికైనా వాళ్ళకి పొలం కోల్పోతూ వాళ్ళకి కాంపన్సేషన్ రాకపోయినా, వాళ్ళకి జాబులు రాకపోయినా ఆ విషయాల్లో అయితే మా నాయకుడు శ్రీ బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరికీ మేలు చేసేదానికి తప్పనిసరిగా మనం పోరాడదామని అన్నారు. ఆయన చేయగలుగుతారు కూడా. సో ఆ లిస్టులు ఏవో తయారు చేసి ఇమ్మని అడిగాం. సో ఇక జిందాల్ విషయంలో
అక్కడ టెంట్లో ఎవరు కూర్చుంటున్నారు అనేది మాకు తెలీదు. సో తెలియని వాళ్ళ గురించి నేను నీకు చెప్పలేను. నువ్వు అడిగిన ప్రశ్నకి నాకు పూర్తిగా తెలిస్తే నేను చెప్పగలను. ఎవరైతే పట్టా ఉండి వాళ్ళకి లబ్ధి రాలేదో అంటే కాంపన్సేషన్, లేదు సాగులో ఉండి కూడా రాలేదు, అలాంటి వాళ్ళ వివరాలు అయితే తెమ్మని పెద్దలు శ్రీ బత్స సత్యనారాయణ గారు అడిగారు. వాళ్ళ ఎవరో లిస్టు తీసుకొస్తే వాళ్ళు ఖచ్చితంగా మనం పోరాడదామని చెప్పేసి అన్నారు. సో బేసిక్గా అయితే అక్కడ అభివృద్ధికి వ్యతిరేకం కాదు కాబట్టి న్యాచురల్గా ఎంఎస్ఎంఈ పార్క్ విషయంలో మేము పూర్తిగా సమ్మతం, అది కావాలని కోరుకుంటున్నాం. అయితే రైతులకు న్యాయం జరగాలని అంటున్నాం. అయితే ముఖ్యంగా చూసుకుంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పల్లి పండుగ పేరుతో ప్రతి గ్రామానికి కూడా వేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఆ టైంలో కూడా ప్రతి ఒక్కరు కూడా పండగకి వెళ్ళేటప్పుడు ఏ రోడ్లు అయితే బాగోలేదో ఆ రోడ్డు ఫోటో తీసే పెడితే చాలా ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పేశారు ఆ రోజు ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. ఈరోజు చూసుకుంటే ప్రతి రోడ్డు కూడా గుంతలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి? చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో గెలవటానికి ఏం కావాలో అవన్నీ చెప్పేయడం అనేది ఆయనకు అలవాటు. సో అందుకే కదా బాబు గ్యారంటీ ఇస్తే మోసం, షూరిటీ ఇస్తే మోసం గ్యారంటీ అని చెప్పి మేము కార్యక్రమం చేస్తాము. ఇది అందులో భాగమే. ఇప్పుడు పథకాలు అన్నీ ఇస్తామని చెప్పారు, చెప్పిన ఒక్కటన్నా మొట్టమొదటి సంవత్సరం అసలు ఒక్కటి కూడా గుర్తే రాలేదు వాళ్ళకి. ఈ రోడ్లు అంతే, బేసిక్గా అధికారం రావడం కోసం చెప్పే మాటలు తప్పితే అవి చేసే పనులు కాదు. మరి ఆయన నోటి మాటకి అడ్డే ఉంది, మాటకు మదుపు ఉండదు కదా. సో అంతకంటే ఇందులో ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి అందరికీ కూడా కూటమి ప్రభుత్వం తీరని మోసం చేస్తుందంటూ కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే స్థానికంగా ఉన్నటువంటి జందల కంపెనీకి వచ్చేసరికి అయితే పూర్తిగా సమస్యలు ఏవి మా దృష్టికి రావట్లేదంటూ కూడా మరొకటి చెప్పుకొస్తున్నాం. అభివృద్ధికి అయితే మేమైతే అడ్డు కాదంటూ కూడా మరొక మాజీ ఎమ్మెల్యే మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా ఎందుకు ఉన్నాయంటే దానిపైన ఉన్నటువంటి ఒకటే చెప్పుకొస్తున్నారు. ఏదైతే మాటలు అనేవి ప్రతిదీ కూడా మోసపూరితమైన మాటలు హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు పైన మరొక వైపు అయితే విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.